నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఇందులో ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా మనం స్క్రిప్ట్ వర్క్ గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో మనం స్క్రిప్ట్ గురించి స్క్రిప్ట్ని డెవలప్ చేసే క్రమాన్ని ఒక 5 భాగాలుగా డివైడ్ చేయాలని కిందటి వీడియోలో చెప్పుకున్నాం. అది 1 కాన్సెప్ట్, 2 సినాప్సిస్, 3 వన్ లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్. వీటిలో కాన్సెప్ట్ గురించి, సినాప్సిస్ గురించి, వన్ లైన్ ఆర్డర్ గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథని ఒక లైన్లో అనుకోవడం కాన్సెప్ట్. దాన్ని మనం ఎగ్జాంపుల్గా రోబో ఎదురు తిరిగితే అనే కాన్సెప్ట్ని అనుకున్నాం. దీన్ని కథగా డెవలప్ చేసుకున్నాం. ఒక 4-5 పేజీలలో సంక్షిప్త కథగా డెవలప్ చేసుకున్నాం. ఈ కథని 50 భాగాలుగా, అంటే 50 సీన్లుగా డివైడ్ చేశాం. ఒక్కొక్క సీను యావరేజ్గా 3 నిమిషాలు ఉండేటట్టు, అలాగా టోటల్గా 2 గంటల 30 నిమిషాలకి లెంగ్త్ సరిపోయేటట్టుగా ఈ కథని 50 భాగాలుగా, అంటే 50 సీన్లుగా డివైడ్ చేశాం. ఆ క్రమంలో ఒక్కొక్క సీన్ని ఒక్కొక్క లైన్గా రాసుకున్నాం. అంటే ఒక హీరో ఎంట్రన్స్ అనేది, హీరో ఎంట్రన్స్ 1 టైటిల్స్, 2 హీరో ఎంట్రన్స్, 3 విలన్ ఎంట్రన్స్, ఇలాగా సింపుల్గా రాసుకున్నాం ప్రతి సీన్ని 1 by 1గా. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రీట్మెంట్ రాసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే మనం 1 లైన్లో రాసుకున్న, ఉదాహరణకి హీరో ఎంట్రీ అని రాసుకున్నాం. సీన్ నెంబర్ 1 టైటిల్స్, సీన్ నెంబర్ 2 హీరో ఎంట్రీ అని అనుకున్నాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు రోబో ఎదురు తిరిగితే అనే సినిమాకి టైటిల్ కూడా ఒకటి పెట్టుకున్నాం. అది అడ్వాన్స్డ్ రోబో 2027, సింపుల్గా AR-27. ఈ సినిమా కోసం వన్ లైన్ ఆర్డర్లో 2వ సీన్లో హీరో ఎంట్రన్స్ అని రాసుకున్నాం. దీన్ని వన్ లైన్ ఆర్డర్లో ఉన్న ఈ సెంటెన్స్ని, అంటే హీరో ఎంట్రన్స్ సీన్ అనే దీన్ని ఇప్పుడు ట్రీట్మెంట్లో 1 సింగిల్ పేజీగా దాన్ని డెవలప్ చేసుకొని మనం ఆ సీన్ ఎలా ట్రీట్ చేయబోతున్నామో కొంచెం వివరంగా రాసుకోవాలి. అదే ట్రీట్మెంట్. ఉదాహరణకి హీరో ఎంట్రీ అని హెడ్డింగ్ పెట్టుకొని 1 పేజీలో హీరో ఒక ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ గేమ్ జరుగుతుంటుంది, మనుషులకి రోబోలకి. ఇక్కడ రోబోలు గోల్ కొడుతుంటే మనుషులు అడ్డుకుంటారు, మనుషులు గోల్ కొడుతుంటే రోబోలు అడ్డుకుంటాయి. లాస్ట్లో 1 పాయింట్లో గేమ్ విన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు హీరో రోబోల్ని తప్పించుకొని ఎగిరి బాల్ కొట్టి గోల్ చేసి రోబో టీం మీద గెలుస్తాడు. గెలిచి ఇలా విక్టరీగా ఇలా చూపించినప్పుడు హీరో ప్రీచ్ చేసి హీరో టైటిల్ వస్తుంది. అంటే నేను ఇలా ట్రీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా 1 పేజీలో లేదా 2 పేజెస్లో దాని గురించి డీటెయిల్గా రాసుకోవడమే ట్రీట్మెంట్. ఇలా ప్రతి సీన్కి మనం ఏదైతే అనుకుంటున్నామో అది డీటెయిల్గా రాసుకోవాలి. ఇది కూడా స్క్రీన్ ప్లే. ఓవరాల్ స్క్రీన్ ప్లేతో పాటు ఇది కూడా స్క్రీన్ ప్లే. అంటే ఈ సీన్ని మనం ఎలా ప్లే చేయాలనుకుంటున్నాం, ఈ సీన్ని స్క్రీన్ మీద మనం ఎలా ప్లే చేయాలనుకుంటున్నామో అది కూడా స్క్రీన్ ప్లే. ఇక్కడ ఈ స్క్రీన్ ప్లేలో మనం ఇంకా డీటెయిల్గా రాసుకుంటాం. అంటే హీరో విన్యాసాలు చూపిస్తూ, అలాగే ఇది రోబోకి సంబంధించిన కథ కాబట్టి రోబో టీంకి హీరో టీంకి ఫుట్బాల్ గేమ్ అవుతుంటుంది. ఇందులో హీరో టీంకి గెలుస్తుంది. అక్కడ విక్టరీగా మనం హీరోని చూపించి, హీరోయిజం చూపించి అతని మీద టైటిల్ కూడా వేస్తామని ఇలా అనుకుంటున్నాను. ఇలా ప్రతి సీన్కి మనం 1 లైన్లో ఉన్న ఈ వన్ లైన్ ఆర్డర్లో ఉన్న సీన్ని 1 పేజీగా డెవలప్ చేసుకోవాలి. అంటే ఎలా ట్రీట్ చేస్తాం ఆ సీన్ని మనం అనేది ట్రీట్మెంట్. కొంచెం డీటెయిల్గా రాసుకొని ఉంచుకోవాలి. ఇందులో డైలాగ్స్ రాయవసరం లేదు. ఆ సీన్ మనం ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నామో రాసుకోవాలి. ఎలా అన్ని సీన్లకి రాసుకోవాలి. ఇదే ట్రీట్మెంట్. ఇది ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ సహాయంతో, వన్ లైన్ ఆర్డర్ సహాయంతో సీన్ని ఎలా షూటింగ్ అనుగుణంగా డెవలప్ చేయడం అనేది స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ఎలా స్క్రిప్ట్ ఎలా రాయాలి 5వ దశలో వచ్చాం మనం. స్క్రిప్ట్ ఎలా రాయాలి కంప్లీట్గా షూటింగ్ అనుగుణంగా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ట్రీట్మెంట్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగే మీరు కొన్ని సీన్లకి ట్రీట్మెంట్ రాయండి. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అయిన తర్వాత, స్క్రిప్ట్ తర్వాత షూటింగ్ ఎలా చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేయాలి అని చెప్పిన తర్వాత నేను ఈ
ఈ రోబో 27 కథతోనే ఇదంతా ముందుకు తీసుకెళ్ళి రోబో 27 అంటే AR-27 అడ్వాన్స్డ్ రోబో 27 అనే టైటిల్తో ఒక సినిమాని బొమ్మల రూపంలో మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. దాన్ని స్టోరీ బోర్డ్ అంటారు. దాని గురించి కూడా నెక్స్ట్ స్క్రిప్ట్ దశలో తెలుసుకుందాం. ఓకే, మనం స్క్రిప్ట్ గురించిన తెలుసుకునే క్రమంలో దాన్ని 5 భాగాలుగా విభజించాలని తెలుసుకున్నాం. అది 1 కాన్సెప్ట్, 2 సినాప్సిస్, 3 వన్ లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్. 4 దశల గురించి కొంచెం తెలుసుకున్నాం. 5వ దశ అయిన స్క్రిప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా నాకు తెలిసినంత వరకు మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ వీడియోని డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ అనుకుంటున్న వాళ్ళకి, డైరెక్షన్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేసి అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో స్క్రిప్ట్ రాయడం గురించి తెలుసుకుందాం.